మన అంశం వచ్చేసి దేవుడు ఎవరికి సమీపముగా ఉంటారు చెప్పండి. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటారు అర్థమవుందా? ఓకే, కొన్ని విషయాలు మనం లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. కీర్తనల గ్రంథం 145వ కీర్తనలో మనం చూద్దాము. 18వ వచనం గనక మీరు చదవగలిగినట్లయితే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి దేవుడు సమీపముగా గనక ఉంటే తన జీవితం చాలా ఫలభరితముగా ఉంటుంది. ఆమేన్. ఏమండి, నీకు దేవుడు సమీపముగా ఉన్నాడు అనుకోండి, నీ దగ్గరగా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ జీవితం చాలా ఫలభరితముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తికైతే దేవుడు సమీపముగా ఉంటాడో, దేవుని సంగమా, అతని జీవితము చాలా సులువుగా క్షేమముగా ముందుకు కొనసాగుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రే రే కొడతాం మీరు అల్లరి చేస్తే. ఆమేన్. మంచిది. దేవుడు సమీపముగా ఉండేటట్లుగా మన జీవితాలను మనం కట్టుకోవాలండి. దేవుడు దూరం అయ్యేటట్లుగా, దేవుడు ఎడబాసేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. ఆయన సమీపముగా ఉన్నప్పుడే మనకు గొప్ప జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు గనక నీకు సమీపముగా దగ్గరగా ఉన్నాడు అనుకోండి, నువ్వు పాపం చేస్తావా? నో, పాపం చేయం. దేవుడు సమీపముగా ఉన్నంత కాలము మన జీవితం పరిశుద్ధంగానే ఉంటుంది, మన జీవితం నీతిగానే ఉంటుంది. ఎందుకు అనంటే, దేవుడు నా దగ్గర ఉన్నాడు, ఆయనకు అయిష్టమైనవి నేను చేయకూడదు, చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు సమీపముగా ఉండాలి. ఎవరెవరికి దేవుడు సమీపముగా ఉంటాడు? 3 విషయాలు మనం మాట్లాడుకొని మనం సమయానికి ముగించుకుందాం. తనకు మొర్రపెట్టు వారికి మొట్టమొదటిగా దేవుడు సమీపముగా ఉంటాడు. మాట్లాడాలి మీరు. ఎవరికి సమీపముగా ఉంటారు? మొదటిగా, అది ఎందుకు ఇచ్చావు పాము, నా కర్రలు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి? ఏమ్మా, ఎవరికి సమీపముగా ఉంటారు? మొర్రపెట్టు వారికి అందరికీ. ఎరా ఉదయం అక్కకు ఫోన్ ఎవరు చేసింది? మీలో అక్కకు ఫోన్ ఎవరు చేశారు? ఫోన్ చేసిన ఆయన వచ్చాడా? పొద్దున్న ఎవరు ఫోన్ చేసి అక్క మేము వస్తాం అన్నది ఎవరు చేయొద్దండి? మీరు చేయలేదా? ఆటో పంపించమన్నది ఎవరు నాన్న? నువ్వేనా? నువ్వారా? మరి అంత దూరం నుంచి వచ్చారు కదా, ప్రయాసపడి అట్లా అల్లరి చేస్తే బాగుంటుందా? వాక్యం వినాలి కదా. ఇంటికాడైనా మీరు అట్లా కొట్టుకోవచ్చు కదా, మరి చర్చిలోకి వచ్చినప్పుడు అలా కొట్టుకోవచ్చా? మీకోసం అక్క ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మీరు మంచిగా ఉండాలని తెస్తే మీరు ఇక్కడికి వచ్చి కొట్టుకొని అల్లరి చేస్తే చెప్పే నాకు డిస్టర్బ్, వినే వాళ్ళకి డిస్టర్బ్గా నాన్న. మీరు వచ్చారంటే మంచిగా వాక్యం వినాలి, నేర్చుకోవాలి. ఈ ఆడపిల్లలు చూడ ఎంత బుద్ధికి కూర్చున్నారా? హల్లెలూయా. ఏమండి, ఎవరికి దేవుడు సమీపముగా ఉంటారు అనంటే, దేవునికి మొర్రపెట్టే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. ఎగ్జాంపుల్గా చూస్తే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. రానండి క్రైస్తవులకి ఎలా అవుతుందంటే, వారి జీవితం వాక్యం చెప్పే టైంకి పోవచ్చులే, పాటలు ఎవడు పాడతాడు అక్కడ కూర్చొని గంట సేపు, ప్రార్థన ఎవడు చేస్తాడు,
ఏదో అట్లా వాక్యం వినొస్తే పాస్టర్ గారు చాలా ఏమండి మంచి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడు, పాస్టర్ గారికి జనాలు మంచిగా కనబడితే ఆ గుంపులోకి వెళ్దాంలే అనుకుంటారు. నేను చెప్తున్నాను, పాటల సమయం ఎప్పుడైనా నేను వాక్యం చెప్తే, లేకపోతే ఆరాధన అయినప్పుడైనా వాక్యం చెప్తే, ఎప్పుడు చెప్తానో తెలియదు. అందరూ 10 గంటల కంటే 10 గంటలకు రావాలి, అది క్రమం. దాని తర్వాత వస్తే అది అక్రమం. అది మీకే వదిలేస్తున్నా. హల్లెలూయా. చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలో ఇంకా చూడండి, వస్తారు మనోళ్ళు చిన్నగా ఆ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిని కడుపు నిండా నిదానంగా వస్తారు. కంగారే ఉంది పవన్ వాళ్ళకి, అంతే కదా. దేవుడు అంటే ఏంటంటే వెళ్ళామా ఆశ్రయించుకున్నామా లేదా, అంతే. ఒక భక్తి, ఒక ఆరాధన, దేవుణ్ణి ప్రేమించడం వాళ్ళకి అనవసరం. ఏమండి? నో, అలా కాదు. దేవుడు అంగీకరించడు అలాగున. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం మొదటి 33వ అధ్యాయం అండి, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. శ్రమ. 36వ అధ్యాయము 2వ వచనం చదవండి అన్న. 36 అంతటా అష్షూరు రాజు అయ్యా ఏంటన్నా అన్న చదువుతున్నాడు అక్క అన్న. రబ్షాకేను లాకీష్ పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. మొరకు కాదన్నా, మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడును నైనా రాజ్యపు దస్తావేజుల మీదనున్న పోయిరి. అప్పుడు ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, ఈవిలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? పుచ్చుకొని ఇక్కడ ఇంకో మాట కూడా చదువుదాము. రాజులు 2వ గ్రంథంలోనికి రండి, మీకు కొంచెం క్లియర్గా. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో 3వ వచనం చదువుతారండి. అతని యొద్దకు వచ్చి హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. ఇక్కడ ఏంటంటే దేవుని సంగమా, ఇంకా నేను చెప్తాను, మీరు వినండి.
అష్షూరు రాజు కొంతమంది వ్యక్తులను పంపించాడు ఇశ్రాయేలీల సైన్యంలోనికి. పంపించి వారిని ఎలాగైనా నాశనం చేయమని చెప్పాడు. హల్లెలూయా. సో ఇశ్రాయేలీలు చూస్తే చాలా తక్కువ జనముగా ఉన్నారు. ఈ అష్షూరు రాజు సైన్యం చూస్తే కొన్ని లక్షల మందిగా ఉన్నారు. లక్షల మందిగా ఉన్నారు. అప్పటికే అష్షూరు రాజు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ రాజు దగ్గరికి పోయి, అయ్యా అని అంటాడు కదా, అమ్మా ఏం కావాలరా, ఏం కావాలి తల్లి, చూడండి చూసుకో పవనాలను చూసుకో, మీ వెండి బంగారములు మీకు కావలసినవన్నీ మాకు ఇవ్వండి అని అంటే, సరే రాజా మా బలం తక్కువ ఉంది కాబట్టి ఇంకేం చేద్దాం, ఇసుకే అంటాడు, మొత్తం తీసుకెళ్ళండి అంటాడు. అన్నీ తీసుకెళ్ళినాక మరలా కొద్ది రోజులైనాక అంటాడు తెల్లారే, ఇవి కాదు మీ భార్యలను కూడా మాకు ఇవ్వండి అంటాడు. భయంకరంగా మాట్లాడతాడు. ఆ సమయంలో హిజ్కియా రాజుకి ఏం చేయాలో అర్థము కాక ఏమండి దేవుని పాదాలు పట్టుకొని గోనె పట్ట కట్టుకొని ఏడుస్తాడు. ఆ మాట ఇక్కడ చూడండి, ఎక్కడుంది ఆ మాట. మొదటి వచ్చే హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరములోనికి పోయి చూశారండి ఎంతో దుఃఖం, వేదన. వెంటనే దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నాడు హిజ్కియా. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని లక్షల మంది వచ్చి ఇశ్రాయేలీల్ని నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. పైగా వాళ్ళు అంటారు, రే దేవుడు మాకు తోడై ఉన్నాడని మీరు ఎందుకు అంటారా బాబు, అవి అట్లా కాదు అనేసి ఏమంటారు. 18వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. 34 వచనం చదవండి. 32, 33, 4 వచనాలు. పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్టును గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మును తీసుకొని పోదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున చూడండి, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను చూడండి. రబ్షాకే ఏమన్నాడంటమ్మా, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పిన హిజ్కియా మీకు బోధిస్తున్నాడు కదా, ఆ బోధన మాటలు మీరు వినకండి, అవి చాలా తప్పు, అలాగూ జరగదు, మీరు వినకండి అంటున్నాడు. ఇశ్రాయేలీలు అందరండి ఆ పరిస్థితుల్లో చాలా భయము కలిగి ఉన్నారు, హృదయాల్లో వేదన కలిగి ఉన్నారు. అయ్యో మమ్మల్ని ఎవరు విడిపిస్తారనేటటువంటి ఒక శోకంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇటువైపు ఏమో రబ్షాకే వచ్చి చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పైగా ఇంకేమంటాడో తెలుసా అండి, ఆయన ఏమంటాడో తెలుసా రబ్షాక్, ఇదిగో హిజ్కియా రాజా, నీకు నేను 2000 రథాలు ఇస్తా, నీకు సైనికులను ఇస్తా, ఈ 2000 రథాలని మా రథాలనే మీకు ఇస్తా, మా సైనికులనే మీకు ఇస్తా, వాళ్ళని కూడా నువ్వు తీసుకొని నీ సైన్యాన్ని కూడా కలుపుకొని నా మీదకి యుద్ధానికి రా, అయినా నువ్వు జయించలేవు. మీరు ఒకసారి చూడండి, శత్రువు కొంత సైన్యాన్ని ఇతని వైపుకు పంపించి వారందరితో మీ సైన్యం అందరితో కలిసి నా మీదకు యుద్ధానికి రా అంటున్నాడంటే అవతల ఎంత గొప్ప సైన్యమో మీరు ఆలోచించండి. వణికిపోతున్నారు ఇశ్రాయేలీలు. ఏమండి, వణికిపోతున్నారు, బాగా చాలా వణికిపోతున్నారు. ఎలాగూ వారి పరిస్థితి ఏంటి ఏమండి. హిజ్కియా ఏం చేశాడు తెలుసా,
అయ్యా బంగారం అడిగితే బంగారం ఇచ్చామయ్యా, వెండి అడిగితే వెండి ఇచ్చాం, అన్ని దోసుకొని వెళ్ళిపోయాడు. చివరికి మా భార్యలను అడుగుతున్నాడయ్యా. ఏం చేయాలో అర్థం కాక సేవకుని దగ్గరికి ఆ యొక్క ఉత్తరము రాసి సేవకుని దగ్గరికి పంపించాడు, యెషయా ప్రవక్త దగ్గరికి. ఇక్కడ గోనె పట్ట కట్టుకొని హిజ్కియా ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడంటే సంగమా, నిజముగా తనకు మొర్రపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో నువ్వు దేవునికి మొర్రపెట్టు. నీ అంతటా నువ్వు ఏమీ చేయలేవు, నీ అంతటా నువ్వు నీ పరిస్థితులను మార్చలేవు. ఏ వ్యక్తి కూడా తన జ్ఞానము చేత, తన బలము చేత, తన ఆలోచన చేత, ఈవెన్ డబ్బు చేత కూడా ఏది మార్చలేరండి. కానీ దేవునికి మొర్ర పెడితే ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఆయనకు సాధ్యమే, అసాధ్యమైంది ఏది లేదండి. మీరు చూడండి, ఇటు అష్షూరు సైన్యం అంతా ఒకవైపు ఉంది, హిజ్కియా సైన్యం కొద్ది మందే. వీళ్ళకి బలము లేదు యుద్ధం చేయటానికి, వీళ్ళ ఆధారం ఒకటే, దేవుడే. దేవుడే ఆధారం, ఇంకెవరు లేరు. ఇక్కడ మీరు చదివినట్లయితే ఈ పై వచనాల్లో చూడండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎక్కడండి? థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. 19వ అధ్యాయము 16వ వచనం చూడండి, 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. చూడండి, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై ఏంటంట సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఈ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, ఈ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా రక్షింపుము. 20వ వచనం చూడండి. అలా ప్రార్థన చేయగానే నెక్స్ట్ ఏం జరిగింది? అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకి వర్తమానము పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా. చూసారా అండి, మనం బాగా ఆలోచించాలి. గొప్ప సైన్యము, ఇంకా వారికి సావే చరణము. కానీ హిజ్కియా ఒక కమిట్మెంట్తో, ఒక సమర్పణ కలిగి హిజ్కియా గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. ఎక్కడికి తెచ్చాడు తెలుసా? రాజు గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. యెషయా, ఇదిగో నా కుమారుడు రాజు హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నాను, నీ వెళ్ళి అతనికి చెప్పుము, నేను అష్షూరు రాజు చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని. హల్లెలూయా. ఏమైందో తెలుసా అండి? ఆ రాత్రి అందరూ యుద్ధానికి సమీపంగా వచ్చారు. ఎవరు? అష్షూరు సైన్యం, సన్హెరీబు, రబ్షాకే, అష్షూరు రాజు అందరూ రాగానే ఆ రాత్రి దేవుడు ఒకే ఒక దేవదూతను పంపించాడు. హల్లెలూయా. ఎంతమందినండి? ఒకే ఒక దేవదూత. దేవుని దగ్గర కొన్ని కోట్ల దూతలు ఉన్నారు. ఒకే ఒక దేవదూతను పంపించి
వాళ్ళ మీదకి అలా వదిలేయగానే ఇక్కడ ఇశ్రాయేలీయులు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. అక్కడేమో యుద్ధానికి వచ్చిన వారు రాత్రి పడుకున్నారండి. తెల్లారి ఇశ్రాయేలీయుల మీదకి వద్దాని ఉదయం లేవగానే 185,000 మంది శవాలై ఉన్నారు. ఎంతమంది? 185,000 మంది. దేవునికి మొర్ర పెట్టేవారి జోలికి ఎవరు వచ్చినా దేవుడు ఊరుకోరు. జాగ్రత్త. వారు బహుశక్తిమంతులు. వారు దేవుడు సమీపముగా ఉన్నటువంటి ప్రజలు. దేవుడు సమీపముగా ఉన్న ప్రజల దగ్గరికి ఎవరైనా వచ్చి వారికి హాని తలపెట్టాలని చూస్తే ఏదైతే చేయాలని వారు అనుకుంటారో అదే వారికి జరుగుద్ది మొదటిగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు. ఎందుకు దేవుడు వారికి సమీపముగా ఉన్నాడంటే దేవునికి వారు మొరపెట్టేవారు. హల్లెలూయా. అందుకేనండి ప్రార్థనా పరుల జోలికి వెళ్ళకూడదు. ప్రతి విషయమందు దేవుని పాదాల దగ్గర మొరపెట్టే వారి జోలికి ఎవరు వెళ్ళకూడదు. అది చాలా కీడు, ప్రమాదం. యేసయ్య ఏమన్నారు? మిమ్మును ముట్టిన వారు నా కనుగుడ్డును ముట్టినట్లే. అయ్యా, మిమ్మును ముట్టిన వారు నా కనుగుడ్డుని ముట్టినట్లే. దేవుని సంగమా, నీ జీవితంలో నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలు కూర్చోగానే అలా నిద్రపోయావనుకో, మొరపెట్టడం పోని గురక పెట్టడం వస్తుంది నిద్రపోతే. అలా ప్రార్థనలు కూర్చోగానే సహజంగా ఏమొస్తుందండి? నిద్ర వచ్చేస్తుంది. ఆవలింపులు వచ్చేస్తా ఉంటాయి. ముంచుకుపోయిద్ది, మొత్తంతో వచ్చేస్తుంది. ఏంటి అంటే చీకటి, అపవిత్రాత్మ నువ్వు ప్రార్థన చేయకుండా నీ మెడల మీద కూర్చొని నీకు మత్తు కలిగిస్తుంది. ఏ పని చేసినా ఏముండదండి, నిద్ర ఉండదు, మత్తు ఉండదు. అవసరమైతే రాత్రంతా పని చేస్తాం మనం, నిద్ర వస్తుందా? కానీ ప్రార్థనలో అలా కూర్చోగానే, అలా మోకరించగానే వచ్చేస్తుంది. ఇక ఏంటంటే అదొక రకమైన ఆటంకం, మనకి సాతానుడు కలిగించే ఆటంకం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రార్థనలో కూర్చున్నాం ఒక ప్రదేశంలో, బాగా ప్రార్థన చేస్తున్నా. ఆమెను అన్నాం. గంట తర్వాత ఒక ఆయన లెగట్లేదు, అట్లాగే మోకరిస్తున్నాడు, ప్రార్థన చేయట్లేదు, నిద్రపోతాడు. మేమందరం ఆమెను అన్నాం కానీ ఆయన లెగట్లే. ఇంకా లెగట్లే, డీప్ ప్రార్థనలో ఉన్నాడు అంటే గురక పెడుతున్నాడు. మావాడు ఒక లేపి, రే లేగరా దరిద్రుడా, యోనా లే అని లేపారు. హల్లెలూయా. ప్రార్థనలోకి వెళ్ళగానే ఏమొస్తుంది? లోకా గారు నిద్ర వచ్చేస్తుంది. అదొక దెయ్యం అండి, నిజము. మొరపెట్టేవారు చూడండి, గోజాడేవారు, కన్నీరు కార్చేవారికి నిద్ర వస్తుందా? అస్సలు రాదు. ఆ మంటే వేరు, ఆ తీవ్రతే వేరు. ఏదో చేయాలే ప్రార్థనలో అన్న కూర్చున్న వాళ్ళు మాత్రం నిద్రపోతారు అని. హిజ్కియా చూడండి, దేవుని బిడ్డలారా, అతడికి వచ్చిన శ్రమ, ఆ రాజ్యంలో హిజ్కియా భార్యను మాత్రమే కాదు, మీ ఇశ్రాయేలు దేశంలో ఉన్న స్త్రీలందరినీ నాకు పంపించు రేపనేసి కబురు పంపిస్తాడండి. బంగారం వెండి తీసుకున్న తర్వాత అక్కడ హిజ్కియాకు చాలా వేదన కలిగింది. అయ్యో, శత్రువుతో పోరాడడానికి మాకు శక్తి చాలదే, ఇతడు ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడని అప్పుడు గోనె పట్ట కట్టుకుని మొరపెట్టాడండి. మొరపెట్టగానే అప్పటికే యెషయా ప్రవక్త దగ్గరికి కబురు పంపాడు. ఇలా ఉంది పాస్టర్ గారు, ప్రవక్త గారు, మీరు ప్రార్థన చేయండి, ఇలా ఉంది అని. అక్కడ పాస్టర్ గారికి పంపించాడు కబురు. ఇక్కడ ఈయన కూడా ఏం చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేద్దాం? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మేము మాత్రం హాయిగా నిద్రపోతాం. ఏమండి? మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మేము హాయిగా ప్రశాంతం, మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఇంకేంది మాకు దిగులు కాదు. అక్కడ సేవకుడు ప్రార్థన చేయాలి యెషయా, ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఉత్తరం పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగండి, అలా ఉండాలి. అక్కడ ప్రార్థన జరగాలి. ఏ సమస్య, ఏ వ్యక్తి అయితే సమస్యలో ఉన్నాడో ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి అయితే సేవకునికి చెప్పాడో ఆ సేవకుడు ప్రార్థన చేయాలి. ఈ రెండు ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే దేవుడు ఎవరికి సమీపముగా ఉంటారు?
దేవుడు ఎవరికి సమీపముగా ఉంటారు అంటే దేవుని మాటకు లోబడే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి సమీపముగా ఉంటాడు దేవుడు? దేవుని మాటకి లోబడే వారికి. ఏదైనా లోబడుతున్నారంటే ప్రజలు దేవుని మాటకు లోబడుతున్నారా? విధేయత చూపుతున్నారా? లేదు, విధేయత చూపట్లే. ఎందుకు మన జీవితాల్లో మనం దేవుని ఆశీర్వాదాలను మనం అనుభవించలేకపోతున్నాము అని అంటే దేవుని మాట మనం వినట్లేదు కాబట్టే. ఇక్కడ చూడండి, ఓ మాట లూకాసు వార్తలోనికి రండి, 6వ అధ్యాయములో 46వ వచనం చదవండి. 46వ వచనం, 6వ అధ్యాయం లూకాసు వార్త. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు. హల్లెలూయా. దేవుని ఆశ ఏంటో తెలుసా సంగమా? నేను చెప్పే మాటలు ఏం మీరెండ్రు, కానీ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను పిలుచుట ఎందుకు? పిల్లలు, దేవుడు ఏమంటున్నాడు? నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక నన్ను పిలుచుట ఎందుకు? ఇప్పుడు నేను దేవుని మాట వినట్లేదండి, ఆయన మాట చొప్పున చేయట్లే, కానీ నేను ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే నా ప్రార్థన పరలోకం వెళ్తుందా? దేవుని దగ్గరికి వస్తుందా అండి? పోదు. మన ప్రార్థన చేరదు దేవుని దగ్గరికి. కానీ ఆయన మాట ప్రకారం నడిచే వ్యక్తి అడగకపోయినా వాడిని అక్కర్లు వేసే తీరుస్తాడు. హల్లెలూయా. 28వ అధ్యాయం 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉంటుందండి. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమంట. అంటే దేవుని మాటలేమో నీ వినవు, కానీ నీ ప్రార్థన దేవుడు వినాలి. ఈ కనెక్షన్ సరైద్దా? నో. ఇదేమో ఇటుపోయిద్ది, అదేమో అటుపోయిద్ది. మరలా చదవండి 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎందుకు నన్ను పిలుస్తున్నావు? నువ్వేమో సినిమాకి వెళ్తావు, ఇంటికి వచ్చినాక ప్రార్థన చేస్తావు. వింటాడంటే దేవుడు ప్రార్థన? విండు. పాపం చేస్తావు, ఇంటికి వచ్చినా ప్రార్థన చేస్తావు. వింటావా? అయితే పశ్చాత్తాపడి ప్రభువా ఇంకెప్పుడు నా జీవితంలో ఇటువంటి తప్పు చేయను, ఇటువంటి పాపము చేయను, నీ కొరకు నమ్మకంగా ఉంటానని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కానీ తరచుగా తప్పు చేస్తావు, పాపం చేస్తావు, ఇటు వచ్చి ప్రార్థన చేస్తావు. ఈ ప్రార్థనలన్నీ ఇంతెత్తు కూడా వెళ్ళవండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. ఎన్నో అధ్యాయం అండి? 51 తెలుసా నీకు? చూడరా ఒకసారి చూడు నాన్న. 51వ అధ్యాయం అంటే చూడండి, వాడు కరెక్ట్గా చెప్పిండా? దేవుడు ఏమంటారు? బా 51 లేదురా నాన్న. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చాలా ఈ గాలి. 59 చూడండి ఒకసారి, మొదటి వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. 2వ వచనం కూడా చదవండి అమ్మా. మరుగుపరచెను.
చూసారా అండి దేవుని బిడ్డలారా, మనం ఏదో అనుకుంటాం భక్తి జీవితం అంటే మనకు నచ్చినట్లా చేసుకునేది కాదండి. దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం అనుసరించేదే నిజమైన భక్తి జీవితం. హల్లెలూయా. మనకు నచ్చినట్లు చేసేది కాదు. నీవు చేసే విధంగా దేవుడు రాడు. దేవుడు చెప్పిన విధముగా నువ్వు చేస్తే అప్పుడు దేవుడు వస్తాడు. అర్థమవుతుందా మీకు? నాకు నచ్చినట్లుగా నేను భక్తి చేస్తే దేవుడు వచ్చి ఆలకించడానికి ఆయన మనుషుడు కాదు. దేవునికి నచ్చినట్లుగా నేను చేసినప్పుడే దేవుడు నా దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన దోషాలను మనం విడిచిపెట్టాలి. దేవుని సంగమా, మన దోషములను మనం దూరపరుచుకోవాలి. ఎందుకయ్యా అంటే దేవుడు మనకు సమీపముగా ఉండటానికి, దేవుడు మనకు దగ్గరగా ఉండటానికి మనం ఆయన మాట చొప్పున మనం చేయాలి. లేకపోతే ప్రభు ఏమంటాడు తెలుసా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆయన మాటను అనుసరించాలంతే. ఎన్ని ఆటంకాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. ఆమేన్. చూడండి ఇంకో మాట, ఆదికాండం 31:3 చదవండి. ఆదికాండం 31:3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఇక్కడ ఒక మాట అండి, ఈ సమయంలో యాకోబు తన మామ ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? తన మామ మందను కాస్తున్నాడు, గొర్రెల్ని మేకల్ని. అప్పటికే 20 సంవత్సరాలు అయిందండి. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు అయింది. ఒక దినాన దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, యాకోబు నీవు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడు ఉండదని యాకోబుతో చెప్పగా. హల్లెలూయా. అంతకంటే ఇంకేం కావాలి దేవుని బిడ్డలారా? దేవుడు మనకు తోడై ఉండటానికంటే ఎక్కువగా ఇంకా మనకేం కావాలి? అంతకంటే ఎక్కువగా మనకేం కావాలి? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే మనకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండగా ఇంకా మనకేం కావాలండి? చాలా సంతోషంగా ఉన్నాడు యాకోబు, చాలా ఆనందంగా ఉన్నాడు. దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో నాకు ప్రత్యక్షమైనాడు, నాతో మాట్లాడినాడు. ఈ 20 సంవత్సరాలు దేవుడు యాకోబుతో మాట్లాడినట్లుగా ఎక్కడ కూడా లేదు. యాకోబే ఆ యొక్క యబ్బోకు ఆయన తన తండ్రి ఇంటి నుంచి వచ్చినప్పుడు బేర్షెబ అనుకుంటా అక్కడ ఉన్నప్పుడు ఒక రాయిని తలగడగా చేసి ఆడ నిద్రిస్తున్నప్పుడు ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడింది. హల్లెలూయా. ఆ నిచ్చెన వేయబడినప్పుడు దేవదూతలు పైకి ఎక్కుతున్నారు, కిందికి వస్తున్నారు. ఆ కల కన్న తర్వాత ఒక మొక్కుబడి చేసుకుంటాడు యాకోబు. ఏమో తెలుసు, దేవా తండ్రి, నేను వెళ్ళుచున్న మార్గం అంతట్లో నాకు తోడై ఉండి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు గనక నీవిస్తే నీవు నాకు ఇచ్చే యావత్తులో నీకు దశంభాగం ఇస్తాను ప్రభు అని దేవునికి మొక్కుబడి చేసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు బయలుదేరి వెళ్తాడు. మరలా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? 20 సంవత్సరాలకు దేవుడు యాకోబుతో మాట్లాడుచున్నాడు. అప్పటి వరకు తన మామ దగ్గర ఎంతో శ్రమ పడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. తన మందలు సింహము ఎలుగుబంటి వచ్చి చంపిన, దొంగలు దొంగతనం చేసిన చంపిన ఆ గొర్రెలను కూడా యాకోబే
ఆ నష్టపరిహారం చెల్లిస్తున్నాడు. 20 సంవత్సరాలు అలాగూ జరిగిన తర్వాత యాకోబు ప్రార్థన చేస్తున్నాడండి. ఒక దినాన దేవుడు యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. దేవునికి స్తోత్ర. నువ్వు తిరిగి వెళ్ళయ్యా, నేను నీకు తోడై ఉంటానన్నాడు. అనగానే వచ్చి రాహేల్కి, లేయాకు, యాకోబు విషయాలు చెప్పి బయలుదేరి వెళ్తాడు. దేవునికి స్తోత్ర. దేవుడు చెప్పాడు కదా, ఇంక ఆలస్యం చేస్తాడా? చేయడు. తన మామకు కూడా చెప్పలేదండి, తన బావలకు కూడా చెప్పలేదు, బంధువులకు చెప్పలే. తన భార్యలను పిల్లలను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నారా బాబు? ఎక్కడికి వెళ్తున్నాడు యాకోబు? ఎక్కడికి వెళ్తున్నాడు? నేను మళ్ళీ అడుగుతా, మీ దగ్గరకు వస్తా. వీళ్ళని అడిగి బయలుదేరుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు యాకోబు? భువనేశ్వర. ఎస్, పితరుల దేశం. మీరు నిద్రపోతున్నట్టుంది, అందుకే వాక్యం సరిగా వినట్లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నీ పితరుల యొద్దకును నీ బంధువుల యొద్దకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా. బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. 3 రోజులైంది. ఈలోపు లాబానికి తెలిసింది. లాబానికి ఏమంది? నీ అల్లుడు నీ 2 కూతుర్లు తీసుకొని, తన యొక్క ఉపపత్నులు తీసుకొని, నీ మనవళ్ళను మనవరాలను తీసుకొని పారిపోయాడండి. అవునా? ఇంటికి వచ్చి చూశాడు, లేదు. తన దగ్గర ఉన్న సైన్యాన్ని తీసుకున్నాడు, గొడ్డలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, తరమటానికి ఇక ప్రయాణం చేసి వెళ్తున్నాడు. హల్లెలూయా. యాకోబుకి గుండెలో భయం ఉంది. ఎట్లాగైనా మా మామ సైన్యాన్ని తీసుకొని వస్తాడు, నన్ను చంపుతాడని ఒక భయం ఒక పక్క ఉంది. చిన్నగా వెళ్తున్నాడు. 3 రోజులు. లాబాను యాకోబును కలుసుకునేసరికి ఎన్ని రోజులు పట్టింది పిల్లలు? ఎస్, ఎన్ని రోజులమ్మా? 3 రోజులు పట్టింది సుమారుగా. 3 రోజులు పట్టింది. ఈ 2వ రోజు రాత్రి లాబాను పడుకున్నాడుగా సైన్యంతో, తన బంధువులతోటి, తన పక్షమున ఈ పంచాయతీకి వచ్చేవాళ్ళు వీళ్ళతోటి పడుకున్నాడుగా. రాత్రి దేవుడు కలలోకి వచ్చాడు. హల్లెలూయా. ఏ లాబాను, నీ దురుద్దేశం నాకు తెలుసు, నువ్వెందుకు తరుముతున్నావో నాకు తెలుసు. యాకోబు నా కుమారుడు, నా సేవకుడు, నీవు అతనితో మంచే కానీ చెడే కానీ మాట్లాడుకు, జాగ్రత్తగా సుమి అంటాడు. హల్లెలూయా. ఏమన్నా మాట్లాడావా నిన్ను చంపేస్తా, భయపెట్టాడు దేవుడు. ఈ కోపం అంతా వెళ్ళిపోయింది, ఈ వేదన అంతా వెళ్ళిపోయింది, భయపడ్డాడు. యాకోబుతో కలిసి ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చదవండి. ఎన్నో వచనం? 22వ వచనం చదవండి. 31వ అధ్యాయం 22వ వచనం. ఎన్ని దినములండి? 7 దినముల ప్రయాణం అంతా. నేను 3 అన్నానుగా, సారీ. 3 దినాలకి యాకోబుకి తెలిసిందా? ఇక్కడ 3వ దినమున లాబానికి తెలియబడింది. 3వ దినాన్ని బయలుదేరి వెళ్ళాడు. ఎన్ని రోజులకు కలుసుకున్నాడు? 7 దినాలకు కలుసుకున్నాడు. అంటే సుమారుగా ఎన్ని రోజులు అయింది అప్పటికి? 3 ఈ 7 10 రోజులు. కలుసుకోగానే 24వ వచనం చూడండి. ఆ రాత్రి స్వప్నమందు ఆ సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. హల్లెలూయా. కిందికి రండి. ఇంకా 29వ వచనం. లాబాను అంటున్నాడండి యాకోబుతోటి, మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. హల్లెలూయా. ఒక్కసారి దేవునికి చప్పట్లు కొడదామండి.
తన మాట వినే వారి పక్షమున దేవుడు మాట్లాడతాడండి. ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడంటే మొదటిగా అమ్మా తనకు మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉంటారు. రెండోదిగా దేవుడు ఎవరికి సమీపముగా ఉంటారంటే దేవుని మాట విని అలాగున చేసేవారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. యాకోబున్న పరిస్థితి మీకు హాని చేయుటకు, నీకు అనట్లే, మీకు అంటున్న లాభాను అంటే మీ అందరినీ నేను చంపేయచ్చు, కానీ రాత్రి నీ తండ్రి దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎవరు దేవుడు అంట? నీ తండ్రి దేవుడు. ఇస్సాకు దేవుడు రాత్రి నాకు కనబడ్డాడు. హల్లెలూయా. ఎంత స్పష్టంగా దేవుడు మాట, లాబాను నేను ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుతో జాగ్రత్త, మంచి కానీ చెడ్డ కానీ పలుకకు సుమి, నేను అతన్ని పంపిస్తున్నా ఇక్కడి నుంచి. హల్లెలూయా. నువ్వు 20 సంవత్సరాలు నువ్వు అన్యాయంగా తన కష్టాన్ని దోచుకున్నా. చూడండి, యాకోబు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు అండి, ఆ చివరి సంవత్సరంలో, ఆ చివరి 1-2 సంవత్సరాల్లో లాబానుకు ఉన్న మందంతా తీసి దేవుడు యాకోబుకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు అన్యాయం చేయడు నిన్ను. నువ్వు అనుకుంటావు నేను కష్టపడుతున్నా, నా కష్టం అంతా వ్యర్థమైపోతుంది, నన్ను మోసం చేస్తున్నారు, నాకు విలువ లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనుకోవచ్చు. నీకు సమీపముగా ఉన్న దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 430 సంవత్సరాలు పైబడి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం చేశారండి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో చాకిరీ చేశారు. ఏమి సంపాదించుకున్నది లేదు, ఒక బంగారం కొనుక్కున్నది లేదు, ఒక వెండి కొనుక్కున్నది లేదు. వారు కష్టపడింది, వారు శ్రమటోర్చి శ్రమపడింది కేవలం వారి కొంత తినటానికి ఆహారం ఇచ్చేవారు అంతే. ఒక బానిస బతుకు 436 సంవత్సరాలు పైబడి ఉండగా ఒకరోజు దేవుడు, వారికి సమీపముగా ఉన్న దేవుడు ఒకరోజు ఇశ్రాయేలీయులను దర్శించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎంత న్యాయవంతుడంటే ఈ 436 సంవత్సరాలు కష్టపడగా వచ్చిన ధనముతోటి ఐగుప్తీయులు బంగారం, వెండి, వజ్రాలు అన్నీ చేసుకుంటే ఆ వచ్చే ముందు ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలు వాళ్ళని అడగగా వారి వెండి బంగారములన్నీ ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి ఇచ్చారు. హల్లెలూయా. అక్కడ ఒక మాట నేను చదివించాలని ఆశపడుచున్న నిర్గమాకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు మోసే మాట చొప్పున ఇక్కడ చూడండి, దేవుడు మోషేకు మాట చెప్పాడు, మోషేనేమో ఇశ్రాయేలీయులకు మాట చెప్తున్నాడు. కనెక్షన్ చూడండి. మోషే చెప్పిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులు చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. అట్లు వారు, అరే రే 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 ఒరే, అప్పుడే కనెక్షన్ తెగిందా? ఇటు తిరుగురా నాన్న. వాళ్ళు ఫైటింగ్ అప్పుడే. అమ్మ ఈ మాట అందరూ 36 వచ్చిన అందరూ చదవండి, అందరూ చదవాలి. కలిసి కలిసి బ్రదర్ కలిసి మరలా చదవండి ఫస్ట్ నుంచి. అట్లు వారు ఐగుప్తీయుల్ని, అందరు చెప్పండి, ఐగుప్తీయుల్ని దోచుకొనిరి అనండి. దేవుడు అన్యాయం చేశాడా ఇశ్రాయేలీయులకి? నో, చేయలే.
వారు కష్టపడిన వారి జీవితాంతం 436 సంవత్సరాలు అంతా తీసి వెండి బంగారం విలువ గల వస్త్రాలు ఇశ్రాయేలీయుల చేతిలో పెట్టారు ఐగుప్తీయులు. హల్లెలూయా. దేవుని మాట చొప్పున చేస్తే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే అయిపోలే మన జీవితం. మనం ఎంతో మేలు పొందాల్సిన వారమై ఉన్నాం. కొంతకాలం మనం ఓపిక పట్టాలి. దేవుడు మన యందు సంతోషించినట్లుగా మన జీవితం ఉండాలి. దేవుడు మన యందు ఆనందించినట్లుగా మన జీవితం ఉండాలి. మరలా చెప్తున్నాను, దేవుని మాట చొప్పున మనం చేస్తే, దేవునికి ఇష్టంగా మనం చేస్తే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి సంసోన్ ఎంతమందికి తెలుసు? సంసోన్ ఎవరు మీకు తెలియదా? సంసోన్ ఎంతమందికి తెలుసు? అతడు చాలా సమర్పణ కలిగిన వ్యక్తి, ప్రతిష్ఠిత జీవితం కలిగిన వ్యక్తి, దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. అతని ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు 20 సంవత్సరాలు న్యాయం జరిగించాడు. కానీ అక్కడ ఒక మాట, 16వ అధ్యాయంలో ఒక మాట మనం చదివితే ఏంది? యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియకపోయిన. ఎందుకు దేవుడు ఎడబాస్తాడు? ఎందుకు దేవుడు నీ నుండి దూరమై వెళ్తాడు? ఆయనకు నచ్చంది ఏదో నీలో ఉన్నది, ఆయనకు ఇష్టము లేనిది ఏదో నీలో ఉన్నది, లేదా ఆయన చెప్పినది ఏదో నువ్వు చేయట్లేదు కాబట్టి దేవుడు నీకు దూరంగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎల్లప్పుడూ దేవుడు మనల్ని చూస్తే మన యందు దేవునికి ఇష్టము కలిగేటట్లుగా, అవసరమైతే మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ మన క్రియలను బట్టి దేవుడు మనకు దూరంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒక మాట ఏదో అంటారు కండి, చెడునంట రూపాయి ఇచ్చైనా దూరం పెట్టుకోలేదు అంటారు కదండి. దాచిపెట్టుకోవాలా చెడుని? ఇంకా ఏమండి, పోనీ నష్టపోతే, కానీ దేవుణ్ణి దూరం చేసుకోకూడదు మనం. హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టంగా బ్రతికితే చాలండి, నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనం కాపాడుకోవాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. 10వ అధ్యాయమా 12వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఏముంటుందండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే దేవుడే మనల్ని ఆశీర్వదించేది, దేవుడే మనల్ని దీవించేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా నేను ముగిస్తాను. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? మొదటిగా ఎవరికి సమీపముగా ఉంటాడు? గట్టిగా చెప్పాలి. రెండవదిగా ఆయన మాట చొప్పున జరిగించే వారికి. మూడవదిగా దేవునికి భయపడే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. భయపడే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. భయము కలిగిన వాడు పాపం చేస్తాడండి. దైవ భయం కలిగిన వాడు పాపం చేస్తాడా? చేయడు. నెవర్. ఎప్పటికీ చేయడు. యోసేపు ఉన్నాడు. పోతిఫర్ భార్య కొన్ని సంవత్సరాల నుంచి అతను వెంబడి పడుతుంది. నువ్వంటే నాకు ఇష్టం రా బాబు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావురా బాబు. యోసేపు అంగీకరించాడా? ఎందుకని? అతనిలో ఏముంది? దేవుని భయం, దైవ భయం. ఏం భయం? దేవుడు నన్ను చంపేస్తాడనే భయము కాదు. నేను ఇది చేస్తే నా దేవుడు నా నుంచి దూరం అవుతాడు, దేవుడు దూరం అయితే నేను తట్టుకోలేను. హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? ఇంతటి ఘోరమైన పాపము నా దేవుని ఎదుట నేను ఎలాగూ చేయగలను. దేవుని సంగమా, మన స్నేహితులే మనల్ని చిన్నగా పాపంలోనికి లాగే ప్రయత్నం ఉంది.
వారు ఉద్దేశంగా నిన్ను చేయరు, కానీ సైతానుడు వాళ్ళని ప్రేరేపించి నీ భక్తిలో నుంచి నిన్ను దిగజార్చేటట్లు నిన్ను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. మొన్న ఒక బ్రదర్ కార్లో వెళ్తుంటే చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అందరూ కూర్చున్నారు, మందు పెట్టుకున్నారు. మరి నువ్వు కూడా తాగురా అన్నారు. మరి బాబు నేను తాగనరా, నేను ఎప్పుడో బంద్ చేశా. ఎందుకు తెలుసా? నా జీవితాన్ని ఎవరికి ఇచ్చా? దేవునికి ఇచ్చా. నా జీవితాన్ని దేవునికి ఇచ్చా. అంతకుముందు కలిసి తాగేవాడు, కలిసి తినేవాడు. ఇప్పుడు ఏమైందంటే నా దేవునికి నా జీవితాన్ని ఇచ్చా. హల్లెలూయా. నేను తాగను. అది ఒక కమిట్మెంట్ దేవునితో మనం. అదేంటి అంటే దేవుని భయం. హల్లెలూయా. అలా దేవుని భయం మనలో ఉంటే మన కుటుంబానికి దేవుడు ఎప్పుడు సమీపముగా ఉంటాడు. ఆ దేవుని ఆశీర్వాదం, ఆ ప్రవాహం అనేది పరలోకము నుండి మనం ఎక్కడుంటే అక్కడ మనలోనికి ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట దేవుని బిడ్డలారా, ఈ మాట నన్ను చెప్పనివ్వండి. దేవుని భయము కలిగిన వారు నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా అనే ఆరాటంతో ఉంటారండి. దావీదు అలా ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడుందో మీరే చదవాలి. ఆ మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను, ఎక్కడుందండి ఆ మాట? కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ వచనం చదవండి ఫస్ట్. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది ఏంటంటే, దేవుని మందిరమును ప్రేమించేవారు వర్ధిల్లుతారండి. దేవునికి మహిమ కలుగును గాక. మనములో దేవుని భయం ఉంటే, ఈ దేవుని భయం ఏం చేస్తుంది మనలో అంటే, మనం సరిగా భక్తి చేసే విధంగా మనల్ని పెంచి పోషిస్తుంది. హల్లెలూయా. ఏ రోజైనా మన జీవితాల్లో మనము ఒక పెళ్ళికి కానీ ఒక ఫంక్షన్కి కానీ లేటుకి వెళ్ళిన దినాలు ఉన్నాయండి. మన జీవితాలు ఎప్పుడైనా ఒక ఊరు వెళ్ళాలంటే బస్కి లేటుకి వెళ్ళిన దినాలు ఉన్నాయండి. ఏంటంటే అదొక క్రమశిక్షణ. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎందుకు ఈవెన్ నీ గృహంలో ఒక ప్రార్థన టైం పెట్టుకుంటే ఆ ప్రార్థన 2 గంటల కంటే 2 గంటలకు అక్కడ నువ్వు కూర్చోవాలి. అప్పుడు దేవుణ్ణి నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ప్రతిరోజు ఒక టైం నువ్వు పెట్టుకున్నావు అంటే ఆ టైంలో నువ్వు అక్కడ దేవుని దగ్గర ఉండాలి. అది సాయంత్రమా, పగులా, లేకపోతే భర్తల్ని పిల్లల్ని డ్యూటీకి పంపించి మధ్యాహ్నమా, అది నీ ఇష్టం. కానీ ఆ సమయంలో నీవు దేవుడు. అదేంటంటే అదొక భయము. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వారు సరైన భక్తి చేస్తారు. హల్లెలూయా. పౌలు అంటాడండి, మీరేది చేసినను ఎలా చేయమంటాడు? ఎలా చేయాలంటాడు పౌలు? క్రమముగా చేయండి అంటాడు. ఎలా చేయాలంట? క్రమముగా. ఎక్కడుంది? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అక్కడ రాస్తాడు, రే మీరు బాగానే ప్రవచిస్తున్నారా బాబు, మీరు బాగానే భాషలు మాట్లాడుచున్నారు, కానీ ఇవన్నీ ఎలా జరిగించాలంటే 32వ వచనం చదవండి. 14వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక. సమాధానమునికే కర్త గాని 39-40 వచనాలు కూడా చదవండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుతా
ఆటంకపరచుకుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను. ఎప్పుడు మర్యాదగా ఎప్పుడు క్రమముగా మనం చేస్తామంటే దేవుని భయం మన గుండెలో ఉన్నప్పుడు. అంతేనా? దేవుని భయము మనలో ఉన్నప్పుడు మనం మర్యాదగా చేస్తాం, మనం క్రమముగా చేస్తాం. హల్లెలూయా. ఇది నా చూడండి, దేవుని మందిరానికి రాను వీలైన వారు కూడా దేవుని మందిరానికి రాలే అంటే వారిలో దేవుని భయం ఉందంటామా లేదంటామా? దేవునికి వదిలేద్దాం ఆ విషయాన్ని, మనం తీర్పు తీర్చలేము. మీకు ఆలోచింప చేస్తున్నా, దేవుని భయము కలిగిన వాడు దావీదు వలె నేను ఎప్పుడు దేవుని మందిరమునికి వెళ్ళుదునా అని తన హృదయము తన ప్రాణము కృషించిపోతూ ఉంటుందంట దేవుని మందిరాన్ని చూడవలనని. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వారికి లేదా దేవునికి భయపడే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. ఉదాహరణకి ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయంలోనికి రండి, 11వ వచనం చదవండి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తం. చూడండి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, అబీమెలెకు అనేటటువంటి ఒక రాజు. ఏం చేశాడంటే అబ్రహాము యొక్క భార్య పేరేంటి? శారా. ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కాదేశునకు, ఆ మొదటి వచనం చూడండి 20వ అధ్యాయము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేను. అప్పుడు మీరు చూడండి, గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు అబ్రహామును చూశాడు, శారాను చూశాడు. ఎవరెవరిని చూశాడు? భార్య భర్తలను ఇద్దరు. ఆ దినాల్లోనండి, జాగ్రత్తగా వినండి, రాజుకి ఇష్టమైతే ఎవరినైనా తీసుకెళ్ళేటటువంటి అధికారం ఉంది రాజుకి. అంత దుష్పరిపాలన గెరారులో. అబీమెలెకు ఇష్టమై ఏమైందంటే శారాను తీసుకెళ్ళిపోయాడు, పిలిపించుకున్నాడు. నో అని చెప్పడానికి లేదు, చంపేస్తారు. తీసుకొని వెళ్ళగానే ఆ రోజు ఏమైంది తెలుసా? అబ్రహాము దేవునికి భయపడేవాడండి. దేవునికి భయపడే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవుడు అబీమెలెకు ప్రత్యక్షం ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనం చదవండి, 2వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను. అయినను వచ్చి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రొటెక్షన్గా దేవుడు ఉంటాడో తెలుసా సంగమా? నువ్వు నిజముగా దేవునికి నచ్చినట్లుగా బ్రతికితే మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. మన విరోధులతో దేవుడు మాట్లాడతాడండి, వారి గుండెల్లో భయం పుట్టిస్తారు. నా జీవితంలో కొన్నిసార్లు అలా జరిగిందండి. నన్ను అవమానించిన వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, హెచ్చరించాడు. నన్ను బెదిరించిన వాళ్ళతో దేవుడు మాట్లాడినాడు, హెచ్చరించాడు. హల్లెలూయా. మన పక్షమున దేవుడు ఉంటే మనకు విరోధి ఎవడండి? ఎవరు? అబీమెలెక్, నువ్వు చేర్చుకొనిన ఒక స్త్రీ ఒకనికి భార్య, నా భార్య అని చెప్పాడు అబ్రహాము. అబీమెలెక్కి చెప్పాలి, నా చెల్లెలని చెప్పాడు. ఎందుకంటే భార్య అంటే అబ్రహామును చంపేసి భార్యను తీసుకెళ్తాడు. చెల్లెలంటే ఓకే, ఏమో పెళ్లి కాలేదేమో అని తీసుకెళ్తారు. ఒకవేళ భార్య అని చెప్తే అబ్రహామును ఏం చేస్తారు? చంపేస్తారు. గెరారులో ఉన్నటువంటి రూల్ అది. రాజుకు నచ్చితే వెంటనే దేవుడు మాట్లాడగానే అబీమెలెకు వచ్చేసి ఏమంటున్నాడు అబ్రహాముతోటి ఏమంటున్నాడండి? ఈయన వచ్చేసి కింద చదవండి 7వ వచనం.
8వ వచనం, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యము నాకు చేస్తేవని అతనితో చెప్పెను. ఈ మాట అందరము చదువుదాం. 10-11 వచనాలు. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రాహామును అడుగగా, అబ్రాహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఎంటర్ కాకపోతే, దేవుని సంగమా, క్రైస్తవులముగా, దానికంటే దేవునికి భయపడే వారిగా మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? మన దేవుడే. హల్లెలూయా. మన దేవుడే మన బలం అండి. మన దేవుడే మనకు సహాయం. బహుశా అబ్రహాం శారాన్ని తీసుకెళ్ళాక ఇంట్లో గదిలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఏడుస్తూ ఉండొచ్చు. అబ్రహాము ఎంత వేదనండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. తన బిడ్డల పక్షమున, తనకు భయపడే వారి పక్షమున దేవుడు శత్రువులతో మాట్లాడేవాడు. హల్లెలూయా. అబ్రహాం భయపడేవారు. ఒకసారి చూడండి ఎలాగూ. అబ్రహాము 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. మనం ప్రార్థన చేసుకుందాం. 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, నీవు అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నాకు వెనుదీయలేదు గనక దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము దేవునికి భయపడువాడండి. అబ్రహాము దేవునికి భయపడేవాడు. దేవుని సంగమా, దేవునికి భయపడే వారికి దేవుడు ఎల్లప్పుడూ సమీపముగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో దేవుని భయము లేదు. వారి ఇష్టం వచ్చినట్లుగా, వారికి నచ్చినట్లుగా, వారు కోరినట్లుగా, వారి యొక్క కోరికలకు అనుగుణమైన జీవితం జీవిస్తున్నారే కానీ దేవునికి భయపడి దేవునికి నచ్చినట్లుగా బ్రతికే వారు చాలా తక్కువ మంది అండి. దేవుని ఆశీర్వాదం అంటే డబ్బు, బంగారం, వెండి అనుకుంటారు. కాదండి, అది మాత్రమే కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఒక వ్యక్తితో దేవుడే సమీపముగా ఉండటం నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడే సమీపముగా ఉంటే ఒక డబ్బు ఇవ్వలేని ఆనందం దేవుడిస్తాడు, ఒక బంగారం ఇవ్వలేని ఆనందం దేవుడిస్తాడు. దేవుడే సమీపముగా ఉంటే లోకం ఇవ్వలేనటువంటి ఆనందం, సంతోషం, సమాధానాన్ని దేవుడే మనకిస్తాడండి. హల్లెలూయా. ఈ మన్నా దేవుడు ఇశ్రాయేలీయులకు సమీపముగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు 40 సంవత్సరాల ఉదయము మన్నా భుజించారు. ఈ మన్నా వారు తింటూ ఉంటే ఎవరికి ఏ టేస్ట్ కావాలో, ఎవరికి ఏ రుచి కావాలో ఆ రుచిని ఇచ్చేదంట మన్నా. దేవుడిచ్చిన మన్నా అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎలాగూ సంతోషంగా బ్రతకామో, ఎలా బ్రతకాలో, ఎలా ఆనందంగా బ్రతకాలో వాటికి కావలసినవన్నీ దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా. దావీదు అంటాడండి, ఒక రాజ్యాన్ని కలిగిన వ్యక్తి, సైన్యాన్ని కలిగిన వ్యక్తి, వెండి బంగారములు, ఆస్తి ఐశ్వర్యాలు కలిగినటువంటి వ్యక్తి దావీదు అంటున్నాడు, నీవు నాకుండగా ఈ లోకములోనేది నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా అండి, దేవుడు సమీపముగా ఉంటే ఆనందమే వేరండి, ఆ సంతృప్తే వేరు. మన ప్రాణము అడియాశలు కలిగి వెళ్ళదు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని. నాకు దేవుడు ఉన్నాడు, ఇంకా నాకు ఏది వద్దంటది మన ప్రాణం. అదే దేవుణ్ణి మనం కలిగి లేకపోతే అది ఆకర్షిస్తుంది, ఇది ఆకర్షిస్తుంది, ఇంకేదో ఆకర్షిస్తుంది. ఈ లోకంలో ఎన్ని ఆకర్షించినా తృప్తి లేని జీవితం, నెమ్మది లేని జీవితం. అదే దేవుడే మనకు సమీపముగా ఉంటే ఆ తృప్తి, ఆ సంతృప్తి మనల్ని యుగయుగాలు జీవింపచేస్తుంది. హల్లెలూయా.
యాకోబు అంటాడు, యాకోబుకు 2 భార్యలు, ఉపపత్నులు, పిల్లలు, ఏమండి పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు అన్నీ ఉన్నాయి, సమృద్ధి కలిగి ఉన్నాడు. కానీ యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదములు విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. యాకోబులో ఏదో ఒక రకమైన వెల్తి స్వభావం ఉంది. యాకోబు హృదయంలో అన్నీ ఉన్నాయి, కానీ తన చుట్టూ హృదయంలో ఒక రకమైన అసమాధానం ఉందండి, ఒక భయం ఉంది, నెమ్మది లేదు యాకోబులో. గ్రహించాడు, నాకు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నెమ్మది నాకు కావాలి, 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భక్తి నాకు కావాలి, నా తల్లి దగ్గర నేనున్నప్పుడు చేసిన ఆ యొక్క ఆత్మీయ జీవితం నాకు కావాలని యబ్బోకు రేవు దగ్గర యాకోబు మోకరించాడు. యాకోబు మోకరించి ఆశీర్వదించమని ప్రార్థన చేయగానే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఏంటో తెలుసా? ఇంకా నేను నీకు తోడుగా, నీకు నీలోనే ఉంటాను. ఆ ఆశీర్వాదమే ప్రత్యేకమైంది దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? మొట్టమొదటిగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉంటాడు. రెండవదిగా ఆయన మాట చొప్పున నడుచుకుని వారికి, ఆయన మాట చొప్పున చేసేవారికి దేవుడు సమీపముగా. మూడవదిగా తనకు భయపడు వారికి, దేవుడే సమీపముగా నీకుంటే నీ జీవితాంతం సంతృప్తిగా బ్రతుకుతా, ధైర్యంగా బ్రతుకుతా. నీవు అంటావు దావీదు వలె, అయ్యా నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అన్నీ అనుభవించినటువంటి, అన్నీ రుచి చూచినటువంటి, అన్నీ చూచినటువంటి సొలొమోను ఒక ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా ఏ ప్రార్థన? 13వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆఖరి వచ్చిన ఏమంటాడండి? ఇవన్నీ వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటా ఫలితార్థము? ఏంటా చదవండి ఆఖరి వచ్చిన 12వ అధ్యాయం ఆఖరి వచ్చిన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. చూడండి చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. దేవునికి స్తోత్ర. దీన్ని మించి ఇంకేం లేదమ్మా. ఆయన కట్టడలు మాటల చొప్పున నడుచుకుంటే విధి, దీనికి మించి ఇంకోటి లేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని సంగమా, అందరూ లేచి నిలబడదాం.